అందరికీ నమస్కారం. మినుము వేసి చాలా రోజులు అయిన తర్వాత ఈరోజు వచ్చిన మన చేలోకి మినుము పొట్టు అయితే అలాగే ఉంది. దాదాపు గొర్రెలు పందులు అన్నీ కలిపి పొర్రెలు ఉంటాయి అనుకున్నా. మ్యాక్సిమం అన్నీ చేసినాయి. గొర్రెలు అన్నీ పొర్రెలు అన్నీ చేసినాయి. మ్యాక్సిమం వాటి వల్ల అయిన కాడికి వీలైన కాడికి అన్ని ప్రయత్నాలన్నీ చేసినాయి. పందుల గురించి మనకందరికీ తెలిసిన కదా. మేకల గొర్రెలకి ఇటు సైడ్ మండ ఉంటుంది కదా, అది ఆ చెట్టు నెత్తి మీద జుట్టు ఎట్ట కట్ చేస్తామో అట్ట కట్ చేసినారు. వేప చెట్టు కానీ వస్తుంది కదా మనకి పైన, అదిగా. ఎందుకంటే అది గొర్రెలు మండ తింటాయి కదా, వేప మండ, వాటి కోసం కట్ చేసినట్టుగా ఉంటారు. గొర్రె పిల్లలు అవి మండ తింటూ ఉంటాయి, అందుకోసం అన్నమాట. అప్పుడప్పుడు చేలోకి వచ్చి చూసుకుంటూ ఉండాలి ఏం జరుగుతుంది ఏందని. ఇవి దాదాపు మ్యాక్సిమం అన్నీ తినవు, కానీ కొన్ని జస్ట్ కూరకట్ట పైన లేపుకుంటూ పోతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే మర్యాదపూర్వకంగా అడిగేది మండ అనేది తీసుకుపోతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మనల్ని లేనప్పుడు అవి బ్యాడ్ ఫెలోస్ ఆ పని చేసేది. గుడ్ ఫెలోస్ అనేది ఎప్పుడైనా అడిగి అనేది తీసుకుపోతూ ఉంటారు. ఎనీవే, మొత్తానికైతే అడిగి తీసుకుపోవడం అనేది మంచి పద్ధతి. మన సేవలో దాదాపు ఒక 2 వారాల మ్యాక్సిమం ఒక 10 రోజులు అయింది అనుకుంటా. 10 రోజులు ఖాళీగా ఉంది కదా మన చేను, చుట్టూరు ఫ్లాట్గా ఖాళీగా ఉంది. ఈ సోలోనే మనము ఈ చేనులోనే మనము మినుము పండించినాము. సో మొత్తానికి ఏంటంటే వర్షాల కారణం వల్ల అనేక ఇబ్బందులు వచ్చినాయి. ఏంటి అంటే ఎక్కువ వర్షం పడడం వల్ల నీళ్ళు అనేవి నిలబడడం వల్ల ఎక్కువ దెబ్బతినడం, మొక్కలు అంటే నీళ్ళు ఎక్కువ పీల్చుకోవడం, తాగి ఉప్పలం పోవడం అనేవి జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఇటు సైడ్ బొబ్బర్ వేసిన వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. అది ఎప్పుడు వస్తారో మనకైతే ఐడియా లేదు. చుట్టూరు సోలార్ ఫెన్సింగ్ పెట్టింది చూడండి. సోలార్ ఫినిషింగ్ ఆ కర్రలు ఉన్నాయి కదా, ఆ కర్రలకి తీగ అనేది తగిలించుంటారు. అదనమాట బొబ్బర ఎప్పుడు వస్తారో ఏమో మనకైతే తెలియదు, కానీ దాదాపు బొబ్బర కూడా బాగుంది అనే స్థితిలో కూడా లేదు. అది కూడా చూడండి. బై ఛాన్స్ బాగుంటే పర్లేదు, అది రైతులకు కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే దానికి పెట్టిన పెట్టుబడి మనకి వస్తుంది. ఎకరాకి 10 నుంచి 20 వేల లోపు మనం ఎంత లేదనుకున్నా ఈజీగా దానికి ఖర్చు అవుతుంది. సో దాని డబ్బులన్నా దానికి వస్తే మేలు. గత సంవత్సరంలో అయితే మినుములు 9 నుంచి 12 వేలలో రేటు ఉంది. ఈసారి అయితే మరీ దారుణం, రేటు పడిపోయింది. అదనమాట ఒక్కోసారి అనేది పరిస్థితిని వాతావరణం బట్టి. వాతావరణం వానబడింది, అన్నీ తడిసిపోయినాయి, సరుకు ఊరికాలు లేదు. ఇప్పుడు రేటు పెరగాలి, కానీ ఇప్పుడు రేటు తగ్గడం ఏందో నాకేం అర్థం కాదు. మన చేలో కూడా అక్కడక్కడ బాగా చెట్లు అనేవి మొలిసింది, చెల చెట్టు తీపియాలి. ఇది వేపించుకుంటే కానీ బాగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఇలాంటి రేగు చెట్లు ఉంటాయి కదా,
అది కదా, నాగలి తోలిస్తే వెళ్ళిపోద్ది అనుకో, అయ్యేం పెద్ద ఇబ్బంది ఏముండదు. గొర్రె లాగేటప్పుడు నేల అవి లేసి వస్తాయి. సో ఆటోమేటిక్గా దాని గురించి ఇబ్బంది ఏం లేదు. చేలో ఇప్పుడైతే మినుము మొక్కలు ఎట్టున్నాయి. ఇప్పుడు కనీసం మొక్క కాదు కదా, పీసుగోలేదు చూడడానికి, అంత దారుణంగా ఉంది. ఒకసారి గొర్రెపిల్ల మంద అంటే ఉంటాయి కదా, అవి వచ్చినాయి అనుకో మొత్తం అవి తినుకుంటూ పోతా ఉంటాయి. అదనమాట సంగతి. వాతావరణం మార్పులో లేకపోతే ఒక్కోసారి చలో వేడో గొంతు రాసింది, జలుబు దగ్గు, అట్లా మరి పరిస్థితి. పైరు ఉన్నప్పుడేమో చెట్లు అన్నీ బాగా పచ్చదనంగా ఉంటాయి. పైరు లేకపోయేసరికి బా చెట్లు కూడా ఆడ పడితే ఆడ డల్లుగా అయిపోయాయి.